హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్. సో ఇది వచ్చేసి డే 3 ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. డే 2 ఇన్ కొడైకెనాల్. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసి ఇప్పుడు షూ వేసుకొని వచ్చి కొంచెం ఫోటో షూట్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఈరోజు టెంపుల్ అండ్ దెన్ వీ హ్యావ్ సమ్ షాపింగ్. దాని తర్వాత బోటింగ్. ఈరోజు ప్లాన్స్. సో వెళ్ళాక ఫస్ట్ ఎప్పుడు ఏదవుతుందో చూద్దాం. స్టార్ట్ అయిన తర్వాత చాలా చల్ల ఉంది నిన్నటి కానీ ఈరోజు ఇంకెక్కువ ఉంది. అక్కడ ఆర్చ్, అక్కడ మా రూమ్స్ అండ్ ఇట్స్ రిసెప్షన్. సో ఇది వచ్చేసి రెస్టారెంట్ అండ్ హియర్ వీ హ్యావ్ రూమ్స్ టు వీడియో. ఇక్కడ ఒక సిట్అవుట్ ఇచ్చారు అండ్ కొంచెం ఈ మంచు పోతే వ్యూ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. బట్ అసలు ఎంత ఉందో, ఇట్స్ 9:30 బట్ స్టిల్ ఫుల్ మంచు. ఇక్కడ ఉయ్యాలలు, జారుడు బండ, చిన్న ఉయ్యాలలు ఉన్నవి, పెద్ద ఉయ్యాల కూడా ఉంది. కానీ అక్కడ మాత్రం ఓన్లీ 12 years అని రాసిరు. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. సో ఇక్కడైతే మంచిగా పిక్స్ అండ్ ఆల్సో వీడియోస్ తీసుకుంటున్నాము. చాలా బాగా వచ్చాయి ఇక్కడ పిక్స్. ఇప్పటి వరకు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ప్లీజ్ డూ ఫాలో దర్. అక్కడ పిక్స్ అన్ని పోస్ట్ చేస్తాను. దివ్య టాక్స్ అని ఉంటుంది. సో ఇలా మా వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు ఫస్ట్ టెంపులా? ఓకే. సో రిసార్ట్కి కొద్దిగా దూరంలోనే ఉండే అనమాట టెంపుల్. సో మేము అక్కడికి రీచ్ అయ్యేప్పటికి చిన్నగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ అంటే ప్లేసెస్ చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట. ఎక్కువ డిస్టెన్స్ లేదు ప్లేసెస్ మధ్యలో. అండ్ రిసార్ట్కి కూడా చాలా దగ్గరగానే ఉండే. సో ట్రావెలింగ్ టైం ఎక్కువ ఏం లేదనమాట. అండ్ అక్కడ 5 తర్వాత బయట అయితే అసలు తిరగలేము, ఎందుకంటే ఫుల్ మంచు. టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు పార్క్ తీసుకొచ్చారు. ఇక్కడ పెద్ద డిస్టెన్స్ లేదు, 2 minutes ప్లేస్ వస్తుంది. మెల్లిగా ఏముందిదా. సో టెంపుల్ తర్వాత ఇక్కడ పార్క్కి అయితే వచ్చాము. అండ్ పెద్దగా డిస్టెన్స్ లేదని చెప్పాను కదా, అట్లీస్ట్ ఒక 15 minutes అలా పట్టిద్దామో అనుకున్నాం, కానీ ఒక 5 minutesలోనే వచ్చేసామన్నమాట పార్క్కి. సో ఈ మధ్యలో ఫ్లవర్ లాగా ఉంది. వాళ్ళు ఆ షేప్ని మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేస్తున్నారనమాట. మొక్కలు మాత్రం చాలా పెద్దగా ఉన్నవి. అండ్ యాక్చువల్లీ ఏప్రిల్ ఆ టైంలో రోజ్ గార్డెన్ కూడా నిన్న వెళ్ళాము, కానీ రోజెస్ ఎక్కువ లేవన్నమాట. చాలా కొన్ని ఉండే. ఏప్రిల్ ఆ టైంలో అయితే ఫుల్గా ఉంటాయంట. ఈ పార్క్ కూడా చాలా పెద్ద ఉంది అండ్ చిన్న గుడి ఉంది కదా, మొత్తం కవర్ అయిపోయింది చూడు. అసలు చెట్లు కూడా కనిపించట్లే. ఎంత కానీ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. రావచ్చు. కూడా పడుతుంది దానివల్ల అనుకుంటా ఈరోజు అసలు ఈ స్నో పోవట్లేదు. ఇంకా ఇట్స్ ఆల్మోస్ట్ 11:45 అయినా ఇంకా ఇట్లా ఉంది. నిన్న కొంచెం బెటర్గా ఉండే, వర్షం పడ్డది కానీ ఇంత అనిపించలేదు స్నో. ఈరోజు ఎక్కువ అనిపిస్తుంది. మరి అదే హార్ట్ షేప్. మీ ఇద్దరు ఇట్లా సాఫ్ట్ వెళ్ళి ఎక్కేసేయండి. తర్వాత మా విరాజ్ బాబు కోఆపరేట్ చేసి మేము కూడా వచ్చి ఎక్కుతాం. భలే పెట్టిరు కానీ మంచిగా. పార్క్ తర్వాత కొడై లేక్ దగ్గరికి వెళ్ళాము. దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఈ 70 గేమ్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే ఆ గేమ్స్లోకి వెళ్ళాము. అండ్ అక్కడ మనకి హారర్ హౌస్ ఉంటుంది కదా, అది 70 ఎక్స్పీరియన్స్, మసాజ్, లైక్ ఫుల్ బాడీ మసాజ్ ఉంది. అండ్ చిన్నపిల్లలకి చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. విరాజ్ సో ఇక్కడ లేక్ అండ్ లేక్ దగ్గరే వీ హ్యావ్ ఫన్ గేమ్స్. సో ఇక్కడికి అయితే వచ్చాము. బాబు
70 మూవీ ఎఫెక్ట్లో విరాజ్కి అలౌడ్ లేదని చెప్పారనమాట. సో ఫస్ట్ రవి అండ్ శ్రావ్య వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత నేను శశి వెళ్తాం విన్నించేసి. ఇప్పుడు ఫుల్ బాడీ మసాజ్ కూడా ఉంది 10 minutes. సో 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. శశి అక్కడికి వెళ్తున్నాను. సో ఈవెన్ ఎక్స్పీరియన్స్ బాగుంటే నేను కూడా ఫుల్ బాడీ మసాజ్కి వెళ్దాం అనుకుంటున్నాను. హార్స్ రైడ్ కూడా ఉంది. మేబీ లేక్ చుట్టూ తిప్పుకొని తీసుకొస్తారేమో. బట్ నిన్న పైన్ ఫారెస్ట్లో ఎక్కాను నేను విరాజ్ హార్స్ రైడ్. ఇట్ వాజ్ లైక్ క్రేజీ. చాలా బాగా అనిపించింది. వీడు మధ్యలో ఒకసారి భయపడ్డారు కానీ ఇట్స్ స్మూత్. ఫస్ట్ టైం అనమాట. ఎప్పటి నుంచో ఎక్కాలనుకుంటే ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది నాకు. మా విరాజ్ బాబుతో పాటు ఎక్కాను. మా శశి బాబు మసాజ్ ఎక్కడి వరకు వచ్చిందో. రిలాక్స్ అవుతున్నావా డూడ్? చిల్లింగ్ డూడ్? అలాగే కదా రాక్షసు బాగుందా? రిలాక్సింగ్ ఉందా? ఓకే. శ్రావ్య రవి వాళ్ళు చూసి రాగానే ఇంకా నేను శశి వెళ్ళామన్నమాట 7D ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో అక్కడ ఎక్కువ వెయిటింగ్ టైం ఏం లేదు. ఒక 5-6 మెంబర్స్ ఉంటే చూయించేస్తున్నారు అనమాట. పెద్దగా వెయిట్ చేయించట్లేదు. ఇట్ వాజ్ గుడ్. ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్సే బాగా అనిపించింది. అండ్ మేము అందులో లోపల ఉన్నప్పుడు బయట నుండి వీడియో తీశారు రవి చూడండి. సో మరీ ఎక్కువ భయం అట్లేమి అనిపించలేదు. బట్ ఒక మధ్యలో ఒక 2 దగ్గరలో నేను కళ్ళు మూసుకున్నాను అనమాట. అంటే కొంచెం ఇట్లా దగ్గరకు వచ్చిన జాకెట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. పోతున్నాం ఫ్రెండ్స్. సో దాని తర్వాత కొడాయి లేక్ వచ్చాము. ఫస్ట్ విరాజ్ బాబుకి అయితే కొంచెం తినిపించేసి ఇంకా బోటింగ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. మనకి 2 members 4 members చేసుకునేవి కూడా ఉన్నాయి. బట్ విరాజ్ ఉన్నాడు కాబట్టి మేము వాళ్ళే బోటింగ్ చేస్తారు కదా, మనం ఓన్లీ కూర్చునేలాగా అదైతే తీసుకున్నాం అనమాట. అండ్ ఇట్ వాజ్ లైక్ చాలా ప్రశాంతంగా కామ్గా అనిపించింది. చుట్టూ అంతా మంచు, ఆ వెదర్కి, ఆ బోటింగ్, ఇట్ వాజ్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో మంచిగా ఒక 1/2 hour అలా తీసుకెళ్లారనమాట. అండ్ హాయ్ ఫ్రెండ్స్, బోట్ ఎక్కాం ఫ్రెండ్స్. నడుస్తుంది ఫ్రెండ్స్ బోట్. సో మధ్యలో ఫౌంటైన్ లాగా ఉంది అక్కడ కనిపిస్తుంటే, అది కూడా చాలా బాగుంది. సో చాలా పెద్దగా ఉంది లేక్ మాత్రం. అసలు దాని చుట్టూ తిరిగితే తెలిసింది ఈవినింగ్. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో దెన్ రిసార్ట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అరోమాస్ మేము వెళ్ళిన రెస్టారెంట్. ఫుడ్ బాగుంది, అంబియన్స్ కూడా బాగానే ఉంది, ట్రై చేయొచ్చు అనమాట. అండ్ దీని తర్వాత మళ్ళీ కొడై లేక్. సో మేము వెళ్ళిన మమ్మల్ని తీసుకెళ్ళిన డ్రైవర్ అంకుల్ సైక్లింగ్ చేస్తారా కొడై లేక్ చుట్టూ అంటే ఫస్ట్ నేనేమనుకున్నా అంటే ఏముంటుంది సైక్లింగ్ అనేసి అనుకున్నా. అండ్ నాకు సైక్లింగ్ రాదు. బట్ అక్కడ డబుల్ సైకిల్స్ ఉన్నాయన్నమాట. ముందు కూర్చొని వాళ్ళు తొక్కుతుంటే మనం వెనకాల కూర్చొని జస్ట్ పెడ్లింగ్ చేయాలి. ఏముంటుందిలే అనుకున్నాను. బట్ యా, అంటే మరి తర్వాత యాక్టివిటీస్ కూడా ఏం లేవు, వెళ్ళే ప్లేసెస్ కూడా ఏం లేవు అనమాట. సర్లే ట్రై చేద్దాం అన్నట్టుగా వెళ్ళాము. అండ్ ముందు చూసారా డబుల్ సైకిల్లో ముందు కూర్చొని వాళ్ళు తొక్కుతుంటారు, ఇంత కూర్చున్న వాళ్ళు కూడా పెడ్లింగ్ చేయొచ్చు అనమాట. అండ్ ఆ బుట్టలో మా విరాజ్ బాబుని కూర్చోబెట్టాము. అంటే వాడు కోఆపరేట్ చేస్తాడో లేదో అనుకున్నాము, కానీ వాడైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదన్నమాట. ఆ బుట్టలో నేను టవల్ క్యారీ చేశాను అని కవర్ చేయడానికి, చల్లగా ఎక్కువ ఉంటే. సో ఆ టవల్ వేసి వాడిని కూర్చోబెట్టామన్నమాట. వాడు లిటరల్లీ ఆ బుట్టలో లేచి నిల్చొని డ్యాన్సులు ఎంత అంటే అంత ఎంజాయ్ చేశాడు. ఆ ఎక్స్పీరియన్స్ మీరు వెళ్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. ఎంత బాగుందో అక్కడ లేక్ చుట్టూ ఆ వెదర్లో అలా సైక్లింగ్ చేస్తుండే. అండ్ స్పెషల్లీ శశి వెనకాల నేను కూర్చొని చేయడం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ విరాజ్ అయితే తర్వాత దిగమంటే దిగట్లేదు, ఇంకా కూర్చుంటాడంట సైకిల్ పైన. వాడికి కూడా అంత నచ్చేసింది అనమాట. సో సైక్లింగ్ అయితే చేసిన తర్వాత మళ్ళీ మనకి ఆ లేక్ చుట్టూ షాపింగ్ ఉందన్నమాట. అక్కడే ఎక్కువ మనకి షాపింగ్ కనిపించింది. ఇంకెక్కడ 2-3 షాపులు ఉన్నాయి, అంతే, ఎక్కువ ఏం లేవు. సో కొన్ని బొమ్మలు అట్లా షాప్ చేసాము. అండ్ కాఫీ తాగి మళ్ళీ రిసార్ట్కి అయితే వచ్చేసామన్నమాట. ఆ రోజు ఈవినింగ్ పెద్దగా స్నో ఏం లేదు. చూడండి వ్యూ అయితే చాలా బాగా కనిపించింది. అండ్ ఇక్కడ క్యాంప్ ఫైర్ సెటప్ ఉంది కదా. సో మేము ప్యాకేజ్లో మాట్లాడుకున్నప్పుడు
31st రోజు క్యాంప్ ఫైర్ కూడా కావాలని అడిగామన్నమాట. సో దానికి సపరేట్గా ఛార్జ్ కూడా చేశారు. కానీ అక్కడ వేస్తామని చెప్పారు కానీ వేయలేదు. ఆ రోజు 31st కాబట్టి అందరికీ కలిపి ఒకే దగ్గర వేస్తామని వేశారు. బట్ క్యాంప్ ఫైర్ అయితే పెద్దగా ఏం ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే మనమే ఒక గ్యాంగ్ ఎక్కువ ఉండి మంచిగా మ్యూజిక్ పెట్టుకొని అట్లయితే బాగుంటుంది కదా. కానీ అక్కడ అంత పెద్దగా ఏం అనిపించలేదు క్యాంప్ ఫైర్. సో అది ఇట్ వాస్ ఓకే. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్.